ఈజీ ఎర్నింగ్ మనీకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు అది ఆగరు. అదేదో లాటరీలు వస్తాయి, లేకపోతే గేమింగ్లు ఓకే చేస్తారు, ఇట్లాంటి ఇప్పటికే పేకాట ఆపుతున్నారా, చాటుమాటుగానైనా ఆడుతున్నారు. ఇప్పుడు అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా అనధికారిక అనుమతులతో ఆడుతున్నటువంటి ఆగట్లేదు. అట్లాగే బెట్టింగ్లైనా అంతే. పోలీసులు పాప వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు, ఎప్పుడు దొరికితే అప్పుడు లోపలేస్తున్నారు, పట్టుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు. కానీ బెట్టింగ్లకు సంబంధించినటువంటి కథ నడుస్తూనే ఉంది. క్రమంగా ఇవి పెరిగి పెద్దవవుతున్నాయి కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా వైజాగ్ పోలీసులు పట్టుకున్నటువంటి చూస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా కూడా పట్టుకుంటారు. ఐపీఎల్లో చివరికి వ్యక్తుల మధ్యన బెట్టింగ్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటిట్లో వచ్చేటప్పటికి ఆ బెట్టింగ్ యాప్లు వీటిట్లో ఏంటి, రూపాయలతో లెక్కలేసుకునేటటువంటిది. బెట్టింగ్తో నాశనం అవుతామని తెలుసు, ముందు 50 పడేద్దాంలే, వస్తే 500 పోతే 50 అనేది బిగిన్ చేసి ఆ తర్వాత 50లు 100లు 1000 లక్షలు చివరికి అప్పులు తీసుకుని మునిగిపోయినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, కష్టాలు పడుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది, నష్టాలు పడుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. కానీ మనకు ఎలాంటి స్పృహ ఉండదు. ఫైనల్గా వచ్చేటప్పటికి నాశనమైనప్పుడు అదిగో దానివల్ల అని చెప్పి నీరసపడిపోయేటటువంటి పరిస్థితి. ఈ బెట్టింగులకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యవస్థలు ఏమీ చేయలేవు. వాళ్ళు చేయగలిగే చిన్నది మాత్రం మనల్లో మనకి స్వీయ నియంత్రణ ఉండాలి.